ప్రస్తుతం మరి యూరియాకి సంబంధించి ఏదైతే ఒక నిరసన జరుగుతూ ఉందో, సో మరి దీని గురించి మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దీని గురించి స్పందించడం జరిగింది. అయితే మరి ఇప్పుడు ఆయన ఏమన్నారు అంటే, ఏదో మరి ఓన్లీ మన స్టేట్లో మాత్రమే యూరియా కొరత ఉందని చెప్పేసి అందరూ ప్రచారం చేస్తూ ఉన్నారు. సో మొత్తం దేశవ్యాప్తంగా చూస్తుంటే యూరియా కొరత ఉంది. సో మరి దేశవ్యాప్తంగా ఉండటానికి కారణం ఎవరు? మరి కేంద్ర ప్రభుత్వమే దీని అందరికి కూడా కారణం. మరి మేము డిమాండ్ చేస్తున్నా సరే వాళ్ళు దీని గురించి స్పందించట్లేదు. మరి దీంట్లో భాగంగా మరి రాబోయే ఒక వారం లోపు ఖచ్చితంగా దీని గురించి మాకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో యూరియా, సో దాన్ని అన్నిటి కూడా మొత్తాన్ని కూడా వాళ్ళు పంపించి తీరాలి అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడడం జరిగిందనమాట. అయితే మరి ఇప్పుడు చూసుకుంటే మరి ఈ ఇబ్బందులన్నీ కూడా తెలిసిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం కూడా దీని గురించి స్పందించి ఒక 50,000 టన్నుల యూరియాని మరి ఈ రాష్ట్రానికైతే మరి మంజూరు చేయడం జరిగిందనమాట. సో దీని తర్వాత ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, మరి ఇప్పటి వరకు ఎవరైతే అసలు యూరియా అంటే ఏందో కూడా చూడనటువంటి వాళ్ళు కూడా నా మీద ఇటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారని చెప్పేసి రాష్ట్ర బీజేపీ నేతల మీద ఆయన అయితే ధ్వజం ఎత్తడం జరిగిందనమాట.